మీరంతా మరి హిందువులు క్రైస్తవులు నాకు తెలియదు, కానీ నేను క్రైస్తవుని అన్న వాళ్ళు ఒకసారి చదువులేదండి. నేను క్రైస్తవులు అన్న వాళ్ళు ఒకసారి చదువులేదండి. మరి ఎవరు ఎత్తట్లేదు, మరి సగం మందికి తక్కువ ఉన్నారు. అమ్మ మీరు క్రైస్తవులు కాదా? క్రైస్తవులేనా? నేను బైబిల్ తెలుసుకున్నాను వాళ్ళు ఒకసారి చదువులేదండి. బైబిల్ పూర్తిగా చదివాను అన్నాడు. లేరు, చాలా కష్టం. మరి ఆయన చెప్పినది అదే, మనం న్యాయంగా ఉండాలి, దైవికంగా ఉండాలి, ప్రేమించాలి, కనికరంగా ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. దేవుణ్ణి వెతకడం అంటే ఇదే. మరి మన ఆయన వాక్యాన్ని మనం చదవట్లేదు, మరి మనంతా క్రైస్తవులు ఎలా అవుతాం? చాలామంది మన చర్చికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మనం చదవట్లేదు, వాక్యానుసారం జీవించట్లేదు. ఎందుకు అంటే లోకంలోనే ఎక్కువ మనం ఉంటున్నాం, దేవుణ్ణి చాలా తక్కువ ప్రేమిస్తున్నాం. అందుకని మనం బైబిల్ చదవలేకపోతున్నాం. ఎవరు బైబిల్ని చదవరో ఇక్కడ క్లియర్గా వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా తొలగించుకుని వాని ప్రార్థన హేయము. నువ్వు క్రిస్టియన్ అయినా, కొత్తగా దేవుని నమ్ముకున్నా, లేదంటే పుట్టుకతోట మీ నాన్నలు మీ అమ్మలు అంతా క్రిస్టియన్స్ అయినా కూడా నువ్వు కనుక ప్రార్థన చేస్తున్నావు అంటే వాక్యం చదవట్లేదు కాబట్టి అసలు నీ ప్రార్థన దేవుడు విండంట. అక్కడ రాయబడి ఉంది, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. మరి నాకు చదువు రాదు, నేను ఎట్లా చదువుకోవాలి అంటే ఖచ్చితంగా మన పిల్లలతో చదివించుకోవాలి, ఇంటి పక్కన వాళ్ళతో చదివించుకోవాలి. ఇంతకుముందు మనకి ఫోన్లు ఉండేవి కదా, 20 సంవత్సరాల క్రితం. ఎవరో మన పిల్లలంతా దేశాలన్నీ ఇటు వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు పనులకి. వాళ్ళు అప్పుడు జాబులు రాసేవాళ్ళు, లెటర్స్. ఒక లెటర్ వచ్చిందంటే ఎంత ఆప్యాయంగా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకునే వాళ్ళం. మరి మన కడుపును పుట్టిన పిల్లలు మన బంధువుల దగ్గర నుంచి లెటర్ వస్తేనే అంత ఆప్యాయంగా చదివించుకునే వాళ్ళం. మరి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాక్యాన్ని మనం చదివించుకోవచ్చు. మనం ఎందుకు బ్రతకాలి, అసలు ఆయన మనల్ని ఎందుకు కనికరించాలి, ఎందుకు ప్రేమించాలి? ఏదైనా పొదుపులోనో లేదా అక్కడ ఇక్కడ ఏదైనా ఒక అర్జీ రాయాలి అంటే మనకు వచ్చే లాభం కనుకుంటే దాంట్లో ఖచ్చితంగా వెళ్ళిపోయి వేరే వాళ్ళ బతికి రాపిస్తాం. మరి ఎందుకు దేవుడి మాటలు చదివించుకోలేకపోతున్నాం? చాలా కష్టం.